నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ఇక ఈ రోజు నుంచి వార్తా విశేషాలతో పాటు ప్రత్యేకించి తెలుగుదేశం మీడియాగా ఎల్లో మీడియాగా పేరుగాంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్లోని జగన్ గారి ప్రభుత్వంపై విషం జిమ్ముతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని పత్రికలు ప్రధానంగా రాస్తున్నటువంటి అబద్ధాల మీద కూడా ఖచ్చితంగా ప్రతిరోజు విశ్లేషణ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రకారం ఈరోజు రాసిన అబద్ధాలను కూడా మీ ముందుకి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధాల కోటల్ని బద్దలు కొట్టాలన్నదే ఈ కార్యక్రమంలోని ఒక లక్ష్యం. సో ఆ ప్రకారం అయితే వాస్తవాలు రాస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ పచ్చి అబద్ధాలను రాసి జగన్ గారి ప్రభుత్వం మీద బురద చల్లడమే ధ్యేయంగా అటు రామోజీరావు గారు కానీ ఇటు రాధాకృష్ణ గారు కానీ దుర్మార్గపు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణల్ని నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు కొద్దిసేపు చూద్దాం. సాక్షి తెలంగాణ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటోంది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు నేడు టీపీసీసీ గిరిజన విభాగం సెల్ సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నరసింహరావు, అద్దంకి దయాకర్ల పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సాక్షి ఆంధ్రప్రదేశ్ యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుస్తామంటూ 100 కోట్లు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో షెల్ కంపెనీల ద్వారా 100 కోట్లను కాజేసినందుకు చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు సర్వోత్తమ న్యాయస్థానం నిరాకరించింది. దేశంలో పేదరికాన్ని ఓడించే సత్తా తమ ప్రభుత్వానికే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈనాడు తెలంగాణ దావోసు సంబంధించి తెలంగాణకు అరుదైన అవకాశం దక్కిందంటూ కథనాన్ని ఇచ్చారు. హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రపంచ ఆర్థిక వేదిక మధ్య ఒప్పందం కుదిరిందని రాశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతి రూపాయి తిరిగి వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. గొర్రెల పంపిణీ పథకంలో నిధుల గోల్మాల్ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు క్యాష్ పిటిషన్ సంబంధించి కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారని మాత్రమే వార్త ఇచ్చారు తప్ప క్వాష్ పిటిషన్ కొట్టివేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను న్యాయమూర్తులు అంగీకరించలేదన్న విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టుని సుప్రీంకోర్టు సమర్థించిన అంశానికి కూడా ప్రాధాన్యత తగ్గించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయకుండా ఈనాడు జాగ్రత్త పడే యత్నం చేసింది. డావోస్ మనకెందుకంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ మరో కథనాన్ని ఇచ్చారు. ఏపీసీసీ పగ్గాలను వైఎస్ షర్మిలకు అందిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. చేయలేక చేతులెత్తేశారంటూ ఈనాడు పత్రిక పోలవరంపై మరో పచ్చి అబద్ధాన్ని ప్రచురించింది. చంద్రబాబు ఆ వివరాలు మళ్ళీ ప్రస్తావిస్తాను. ఆంధ్రజ్యోతి సైతం దావోస్ సంబంధించి జగన్ ప్రభుత్వంపై పడి అబద్ధాలు ప్రచురించింది. వార్త వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కిందంటూ స్టోరీ ఇచ్చారు. హిందూ షాహీ ఈద్గా దర్గాపై ఇన్స్పెక్షన్ కమిటీ వేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 23కు వాయిదా వేసింది. అధ్యక్ష రేసులో ట్రంప్ జోరు మీద ఉన్నారు. కరోనా చికిత్స కోసం అత్యవసర లిస్టులో కోర్బీవాక్స్ వ్యాక్సిన్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేర్చింది. అతి త్వరలో హైదరాబాద్లో ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ కంపెనీ ప్రయత్నం చేస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా విమానాలపై పొగమంచు ప్రభావం పడటంతో దేశవ్యాప్తంగా 6 వార్ రూములను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. గత 9 ఏళ్లలో తెలంగాణలో 10% పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించిందంటూ కథనాన్నిచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇవి ఆయా పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలైతే ప్రధానంగా ఈనాడు పత్రిక చేయలేక చేతులెత్తేశారంటూ ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వ టైంలో కాఫర్ డ్యాంలో అనేక గ్యాపులు ఉంచడం మూలంగా ఆ తర్వాత వరద వచ్చిన టైంలో ఆ వరద ఉధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. ఆ విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఈనాడు పత్రిక దాచేస్తూ జగన్ గారి ప్రభుత్వంపై చెత్తా చెదారం అంతా నింపుతానికి ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే
టాల్స్టాయ్ కాంట్రాక్టర్ ఎవరైతే మొదటి పోలవరం కాంట్రాక్టును చేపట్టారో రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు టాల్స్టాయ్ ఎండి రాయపాటి రంగారావు చేసినటువంటి ఆరోపణని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలనే దుర్మార్గపు ఆలోచనతోటే రామోజీరావు గారు ఇలాంటి చెత్త వార్తలను ప్రచురిస్తున్నారని అర్థం చేసుకోవాలి. 150 కోట్ల రూపాయలు డైరెక్ట్గా చంద్రబాబు గారికి ముట్టజెప్పాము పోలవరం అయినా కూడా పోలవరం ప్రాజెక్టులో సోమవారం పోలవరం అంటూ ఆయన అబద్ధాలు చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేసుకున్నారు. చంద్రబాబుకు తెలియకుండా లోకేష్ తెలియకుండా చంద్రబాబు డబ్బులు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలను ఒక్కరోజు కూడా ప్రస్తావించని ఈనాడు మళ్ళీ విషం జిమ్ముతూ పోలవరం పైన జరిగినటువంటి రాయపాటి రంగారావు చేసిన ఆరోపణలను కప్పిపుచ్చడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇలాంటి దుర్మార్గపు వార్తని రాశారు. నిజంగా పోలవరం డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని జగన్ గారి ప్రభుత్వానికి అంటగడుతూ రాయటం కూడా దుర్మార్గంగా కనపడుతోంది. ఇలాంటి పచ్చి అబద్ధాలని ప్రజలకు, సాక్షి ప్రేక్షకులకు తెలియజేయటమే ఈ ప్రోగ్రాంలోని మొదట ఈ 10 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఓసోస్ మనకెందుకు దావోస్ అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని రాశాయి మరో చెత్త వార్త. ఇందులో ఈసారి జగన్ గారు వెళ్ళకపోవటాన్ని గతంలో వెళ్ళినప్పుడు తప్పుపట్టారు, వెళ్ళినప్పుడు అసలేమి రాలేదని రాస్తారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదని రాసినప్పుడు అప్పుడు కూడా ఆయన వెళ్ళినప్పుడు కూడా విదేశీ పెట్టుబడి రాలేదంట. మరి రానప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా మళ్ళీ ఎందుకు వెళ్ళలేదని రాస్తారండి? కానీ వీళ్ళు రాయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానం అన్నదాన్ని వదిలేశారు కాబట్టి. అయితే వాస్తవం ఏమిటి? చంద్రబాబు గారి టైంలో కియా ఫ్యాక్టరీ ఒకటి వచ్చిన మాట వాస్తవం. అయితే దాన్ని మించి అనేక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వచ్చాయి. ఉదాహరణకి గ్రీన్ కోవారి టర్బైన్డ్ పవర్ పంప్ స్టోరేజ్ ప్లాంట్, పెప్పర్ ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి పొంగనూరులో, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, జిందాల్ స్టీల్, లైఫ్ ఫార్మా కాకినాడ, నక్కపల్లి దగ్గర ఫార్మా హబ్, ఆదిత్య బిర్లా కాస్టిక్ సోడా, బద్వేల్ వద్ద సెంచరీ ఫ్లైబోర్డ్, అలాగే పోనసానిక్ హైవేల్స్, అలాగే యొకహోమా టైర్స్ అచ్యుతాపురంలో, కొప్పర్తి కడప జిల్లా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ పార్క్, మూలపాటు పోర్ట్, మూలపాటు వద్ద భావనపాడు గతంలో అనేవాళ్ళు, మూలపాడు వద్ద ఓడరేవు, అలాగే కాకినాడ గేట్వే ఓడరేవు, రామాయంపట్నం ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవు, క్రిస్ సిటీ, శ్రీ సిటీలో కొత్తగా డైకెన్ ప్లాంటు, తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ని 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ సాధించిన వైనం, భోగాపురం ఎయిర్పోర్టుకి శరవేగంగా పనులు సాగుతున్న తీరు, అలాగే ఓబరాయ్ హోటల్స్, పార్క్ హైత్ హోటల్స్, ఇలా లెమన్ ట్రీ హోటల్స్, రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా సచివాలయాలు, ఇక ఎనర్జీ రంగంలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, ఇలా అనేక పరిశ్రమలు వస్తుంటే ఎన్నడూ రాయకపోగా పరిశ్రమలు ఒక్కటి రావట్లేదు, పారిపోతున్నాయంటే పచ్చబద్దాలు రాస్తున్న రామోజీరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద శాపంగా మారుతుంది. ఈ పరిణామాలని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇక ఇప్పుడు ఈ చర్చలోకి వెళదాం. ప్రధానంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఆ ప్రభావం రాజకీయంగా ఎలా ఉంటుంది అన్న దాని మీద ఈ చర్చ జరుగుతుంది. ఇక చర్చలో పాల్గొనడానికి శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్, అలాగే శ్రీ కృష్ణరాజు గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే చందు సాంబశివరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కృష్ణరాజు గారు మీరు చెప్పండి, నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఏ రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన చంద్రబాబు గారికి ఇది ఏ రకంగా ఇబ్బందికరమైన పరిణామం, తెలుగుదేశం పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి దాన్ని చాలా జాగ్రత్తగా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయటం మీద మీ వ్యాఖ్య ఏమిటి? మొత్తం మీద స్థూలంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి ఇది షాకా కాదా? ముందుగా కేఎస్ఆర్ గారు, మీ కేఎస్ఆర్ లైవ్ షో తిరిగి పునః ప్రారంభానికి నా శుభాకాంక్షలు. ఇట్స్ వన్ ఆఫ్ ది ప్లెజెంట్ లైవ్ షోస్ ఇన్ ది కాంటెంపరీ ఇండియన్ మీడియా, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. మళ్ళీ
గోల్డెన్ డేస్ తిరిగి మళ్ళీ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మనకి ఒక మాట ఉందండి, ఖేల్ ఖతం దుకాన్ బంద్. తెలుగుదేశం పార్టీ వారి ఆటలు ముగిశాయి, వారు దుకాణం బంద్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే వారికి అంటే వారు చేసిన పాపాలకు ఈ రోజున ఇటువంటి కోర్టులో ఇటువంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి. నిన్నటి కేసులో చాలా స్పష్టంగా ఈ కేసు కొనసాగించుకోండి, మాకు అభ్యంతరం లేదనే ఉంది. ఎక్కడా కూడా రిలీఫ్ అనేది లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఏదో టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని దాని మీద ఏదో కొంత ప్రజల్ని పెడదోవ పట్టించే ప్రయత్నాలు, అబద్ధాలు రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కూడా మీరు చెక్ పెట్టే ప్రయత్నంలో ఈ రోజు భాగంగా ఈ ఫేక్ న్యూస్ అనే దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసే పనులు కూడా ప్రారంభించారు. ఇది ముదావహం అండి. ఇది భారతదేశంలో ఉన్న మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయకపోతే ఈ ప్రజాస్వామ్యానికి తప్పుడు వార్తల ద్వారా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. సరే, ఈ కేసుకు సంబంధించి ఇంకో అంశం ఏంటంటే, దీంట్లో చాలా స్పష్టమైన అంశం ఏంటంటే, ఇది దొరికిపోయిన దొంగ, చాలా సాలిడ్ ఎవిడెన్స్ తో ఈ కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు గారు కదా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ దక్కదు, తిరిగి ఆయనకు మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్రాసిక్యూషన్ నుంచి వారికి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకు నేను ఇంత క్లియర్ కట్ ఏం చెప్తున్నానంటే, మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా ప్రధానమైన సంవత్సరం ఏంటంటే 2018-19 అండి. ఆ సంవత్సరంలో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి దాదాపు 350 కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి ఈ బినామీ కంపెనీలకి, ఫ్రాడ్లాండ్ కంపెనీలకి ఇచ్చేశారు. ఎటువంటి అనుమతులు లేవు, ఏమీ లేకుండానే. సరే, దీన్ని ఎట్లాగా ఇది ఇస్తే సిబిఐ అభియోగం ఏమిటంటే ఈ డబ్బుల్లో తిరిగి కొంత తెలుగుదేశం పార్టీకి వచ్చింది అని చెప్తున్నారు. అంటే సిఐడి వారి అభియోగం ఏమిటంటే ఇట్లా వచ్చిన అమౌంట్ కేవలం 27 కోట్లే అని చెప్పంటున్నారండి. అయితే మన దగ్గర సమాచారం ఏమిటంటే 27 కోట్లు కాదు, అది 100 కోట్లు పైగానే ఉండవచ్చు అనేది ఒక అభియోగం. సరే, దీనికి ప్రాతిపదిక ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి ఈ కంటెన్స్ ఇయర్ ఏదైతే ఉందో అంటే 2017-18, 18-19, 19-20, అలాగే 21, 22, 22, 20 ఈ సంవత్సరాలు చూస్తూ ఉంటే మనం మీకు తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా వచ్చిన నిధులు అనూహ్యంగా పెరిగిపోయాయి. అంటే ఏ సంవత్సరం అయితే ఈ ఫ్రాడ్ జరిగిందో, ఈ స్కామ్ జరిగిందో, అదే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోకి ప్రవహించిన నిధుల మొత్తం బాగా పెరిగిపోయింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2017-18లో తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ కేవలం 19 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా 2018-19 ఏదైతే మనం ఇయర్ అనుకుంటున్నామో, కీలకమైన సంవత్సరం అనుకుంటున్నామో, ఆ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ నిధుల ప్రవాహం అనేది 114 కోట్లు పెరిగిపోయిందండి. ఎట్లా పెరిగిపోతుంది? ఎక్కడ 19 కోట్లు, ఎక్కడ 114 కోట్లు? అంటే ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది వివిధ మార్గాల ద్వారా వాళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళే తిరిగి తెలుగుదేశం పార్టీకి ముడుపులుగా అప్పచెప్పారు. ఆ తర్వాత చూద్దాం పోనీ. ఆ తర్వాత మీకు 2019-20 వచ్చేటప్పటికి ఆ పార్టీకి వచ్చింది 40 కోట్లు మాత్రమే. 20-21 వచ్చేటప్పటికి 54 కోట్లు మాత్రమే. కానీ ఒక్క సంవత్సరం 2018-19లో మాత్రమే 114 కోట్లు వచ్చింది. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత సంజాయిషి చెప్పుకోవాలి. ఆయన చెప్పకపోతే ఈ ప్రజలే ఈ ఆధారాలు బయట పెట్టే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అంటే దీంట్లో మీకు ప్రధానమైంది మీకు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అండి. అసలు కీలకమైన అంశం ఏంటంటే ఒక్కసారి సిఐడి వారు కూడా ఈ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ కి సంబంధించి వారి విరాళాల వివరాలు కూడా అడగవచ్చు. అడిగితే వారు ఖచ్చితంగా ఇవ్వాలి. వారికి ఒక నోటీస్ ఇస్తే మొత్తం భాగవతం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే సిఐడి వారు 27 కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి తగ్గట్టుగా ఏంటంటే ఆధారాలు ఏంటంటే ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి అంటే ముఖ్యంగా ఈ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వారికి 2019-27 మార్చిలో ఒక చెక్ వచ్చిందండి టీడీపీకి. ఆ చెక్ నెంబర్ 000383 హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని ద్వారా 15 కోట్ల రూపాయలు. రెండో చెక్ 10 కోట్ల రూపాయలకండి, అది 19/3/2019 చెక్ నెంబర్ 000374 హెచ్డిఎఫ్సి బ్యాంక్, కేజీ మార్గ్ న్యూఢిల్లీ.
ఈ 2 చెక్కులు కూడా సిఐడి చేస్తున్న అభియోగాలను మద్దతిస్తున్నాయి. ఇవి నిజమే అని చెప్పి చెబుతున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేవలం 27 కోట్లు మాత్రమే కాదు, ఇది 100 కోట్లు పైగానే ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు ఉన్నాయి. అలాగే మీకు రాయపాటి సాంబశివరావు గారి కార్యాలయం నుంచి వెళ్ళిన మొత్తాలకు సంబంధించిన చెక్ నెంబర్ చెప్తున్నాను సార్ మీకు. అది ఇండస్ ఇండ్ బ్యాంక్, అది అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి కొన్ని చెక్కులు వెళ్ళి ఆ చెక్ నెంబరు 537989 603228. ఒక్కసారి వీటి మీద కూడా దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాంట్రాక్టులు తీసుకున్న వారందరూ కూడా తిరిగి ఆయనకే ముడుపులు చెల్లించినట్లుగా మనకు అర్థమవుతోంది. కాబట్టి ఏంటంటే సిఐడి వారు తమ దర్యాప్తును మరింత విస్తృతపరచాలి. ఆ సమయంలో ఎవరికి ఎటువంటి కాంట్రాక్టులు ఇచ్చారు, ఎవరికి ఎటువంటి మొబిలైజేషన్ ఫండ్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా వారు వివరాలు తీసుకొని తిరిగి అవి ఏ మార్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చాయో లేదా తెలుగుదేశం పార్టీ నాయకులకు వెళ్ళాయో దాని మీద కూడా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి సమగ్రమైన దర్యాప్తు జరిగినట్టుగా ఉంటుంది. వాస్తవాలు అయితే కృష్ణరాజు గారు మీరు గమనించారు కదా, ఇందాక రాయపాటి వారి దగ్గర నుంచి కూడా చెక్ ఏదో అన్నారు, చెక్ కానీ ఇతరత్ర కానీ వెళ్ళింది కదా. రాయపాటి రంగారావు గారు 150 కోట్ల రూపాయల ముడుపులు మేమే ఇచ్చామని డైరెక్ట్గా చెప్తా ఉంటే ఈనాడు వారు కానీ ఆంధ్రజ్యోతి గారు కానీ ఒక్క లైన్ రాయలేదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పోలవరం పైన కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేటా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అనేది రాయకుండా దమ్ము మోడీ గారి ప్రభుత్వం గురించి ఒక్క లైన్ రాసే దమ్ము లేని ఈనాడు ఎప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద ఇప్పుడు ఎన్నిసార్లు రాసిందండి? ఇలా చెత్త వార్తలు ఇంత రకంగా ఇంత చెత్తగా రాయటం ఎప్పుడన్నా చూసాం మనం? వారం వారం రాస్తారా ఇటువంటి వార్తలు? ప్రతిరోజు పైగా ముడుపుల వార్తని కప్పిపుచ్చడం కోసం ఈ అబద్ధాల వార్తలు రాస్తున్నారా లేదా అన్నదే నా ప్రశ్న. సార్, ఈ ఫేక్ న్యూస్ సంబంధించి దయచేసి మీరు ఒక ఉద్యమం ప్రారంభించారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఉద్యమమేనండి. ఈ ఉద్యమంలో భాగంగా మీకు అవకాశం ఉంటే దయచేసి ఏ రోజు ఎన్ని తప్పుడు వార్తలు, నెగిటివ్ వార్తలు, అర్థసత్యాలు ప్రచురించారో ఆ సంఖ్య కూడా మీరు పాఠకులకు తెలియజేస్తే, వీక్షకులకు తెలియజేస్తే ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించే ప్రక్రియలో వారు దాదాపు సక్సెస్ అయ్యే దశలో ఉన్నారు. కాబట్టి వారు సక్సెస్ అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి సుపరిపాలన కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మీరు ప్రతిరోజు కూడా ఎన్ని మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుందాం. ఇక ప్రేక్షక మహాశైలు నుంచి కూడా మనం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుందాం. రాజారెడ్డి గారు గోరంట్ల సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. రాజారెడ్డి గారు నమస్కారం, చెప్పండి. ఇవాళ నమస్తే. కానీ నిన్న మన సంక్రాంతి అయిపోయింది, మా కేఎస్ఆర్ మన లైవ్ షోలోకి రావాలి. ఈ రోజు కూడా సంక్రాంతి వచ్చిందన్న. ఓకే, ఈ షో గురించి మాట్లాడటం ఆపేసి షో గురించి సంతోషపడండి. సంతోషం నాకు అభ్యంతరం లేదు, కానీ ఇక అసలు విషయానికి రండి దయచేసి. అన్నా నేనేం చెప్తున్నా అంటే మీడియా అంటే నేను చాలా గౌరవిస్తాను. మీడియా అంటే యా పేపర్ అన్నా కానీ మనం గౌరవిస్తాము. కానీ జరుగుతుంది ఏమంటే వాస్తవాలు రాయకుండా ముందు మీరు ఉన్నప్పుడు, ముందు పెద్దలు ఉన్నప్పుడు ఆంధ్రప్రభ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇట్లాంటి పెద్ద టెక్నాలజీ కానీ నిజాయితీగా రాసేట్లే. ఈ రోజున ఎందుకు వీళ్ళు నిన్న కోర్టు చూడండి, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగిండేది ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు చదువుకున్న వ్యక్తికి ఏం జరిగిందని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకా కొన్ని ఛానల్స్ కూడా. కానీ నేనేం కోరుకుంటున్నానంటే నిస్వార్థంగా నిజాయితీగా రాయండియా, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులము అని వాళ్ళకి కనీసం ఆ యజమానులకైనా తెలుదా? ఆ యజమానులు ఈ విధంగా తప్పు చేస్తుంటే చాలా బాధ. తర్వాత మా గోరంట్ల మండలంలో ఈ రోజున నిన్న మోదీ గారు మన ప్రీతం నాయకుడు జగన్ వచ్చినప్పుడు ఈ రోజు మాకు 503 ఎకరాలు ఇవ్వడము మన గవర్నమెంట్ అసలు సంతోషపడతాం. ఇక్కడ ఏం జరగలేదు అంటున్నారు. కియో చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిండొచ్చు, కానీ దాన్ని డెవలప్ చేసింది ఎవరన్నా? ఆంధ్రని వాళ్ళు నీరు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ తెలవాలి జనాలకి. తర్వాత చిన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఈ రోజు. అవన్నీ మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. ధన్యవాదాలు రాజారెడ్డి గారు. బుజ్జిబాబు గారు నెల్లూరు న్యూజిలాండ్ నుంచి. బుజ్జిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. న్యూజిలాండ్ నుంచి ఫోన్ చేశారు మీరు, సంక్షిప్తంగా మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం అండి. లక్ష్మీభారతి గారికి ఇంకా పెద్దలకి మీకు నమస్కారం అండి. మనకి సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అండి. ఆ సంక్రాంతి పండుగ రోజు సుప్రీంకోర్టు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి
మంచి వార్తను అందించిందనే చెప్పాలండి. మరి ముఖ్యంగా ఈ టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడిని గుడ్డిగా నమ్మేసి రామోజీరావు రాతల్ని చూసి వాటిని పాలే వాళ్ళకి ఒక పెద్ద చెంపపెట్టు లాంటిదండి. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే అండి, ఇప్పటి వరకు ఎక్కడ కూడా తప్పు చేయలేదని మాట్లాడలేదండి. ఎక్కడ కూడా ఏ మీడియాలో కానీ ఇప్పుడు మన వాళ్ళని సమర్థించేటువంటి పత్రికలు కానీ న్యూస్ ఛానల్స్ కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదనే మాట ఎక్కడా చెప్పకపోగా అదేమంటే చిన్న టెక్నికల్ ఇష్యూస్ పట్టుకొని 17A వర్తించదని, గవర్నర్ గారు పర్మిషన్ కావాలి అని ఇటువంటి విషయాలను మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా. అదే కాదు, ఇవాళ సుప్రీంకోర్టు వారు ఆ రిమాండ్ రిపోర్ట్ ని కొట్టివేయటం కానీ కేసును కొట్టివేయటం కానీ చేయలే, కానీ ఆ విషయాన్ని మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ కూడా. రెండు రాయండి, తప్పేం కాదు. 17A మీద భిన్నాభిప్రాయాలు అయితే రిమాండ్ రిపోర్ట్ తోసిపుచ్చలేదు, ఇట్లాంటివి రాయాలి కదా. అవేం రాయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. పైగా చెత్త వార్త, అబద్ధపు వార్త ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అని ఇంకో చెత్త వార్త ఉండి జనం మీద కుదిరారు. అసలు ఇండస్ట్రీస్ రావట్లేదని ఓ పచ్చి అబద్ధం మళ్ళీ రాశారు. వాస్తవంగా శ్రీనివాస్ గారు పోలవరం గురించి అన్నారు కదా, ఒక్క మాట చెప్తానండి సంక్షిప్తంగా. పోలవరం గురించి రాయపాటి సాంబశివరావు గారి కొడుకు మొన్న రంగారావు గత 4 రోజుల క్రితం మాట్లాడటం చూశానండి. పోలవరంలో ఎంత అవినీతి జరిగిందనేది, ఆ పోలవరాన్ని నిర్మించేటువంటి సంస్థల్లో ఒక సంస్థ అయినటువంటి రాయపాటి సాంబశివరావు రియాక్షన్ కూడా లేదు చంద్రబాబు గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ కదా లక్ష్మీపార్ది. అవునండి, ఒక పార్టీలు వాళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళు స్పందించకపోవడమే కాకుండా మీడియా జనాలకి న్యూట్రల్ గా ఉండి జనాలకు ఒక మంచి వార్త ఇవ్వాల్సినటువంటి మీడియా కూడా మరి ముఖ్యంగా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క మాట గానీ ఒక్క ముక్క గానీ ఎక్కడ పత్రికల్లో వాళ్ళు తెలుగుదేశం బొమ్మ వేసుకుని చంద్రబాబు గారు బొమ్మ వేసుకుంటే మనం మాట్లాడక్కర్లా, తెలుగుదేశం బొమ్మ వేసుకుని చంద్రబాబు గారు బొమ్మ వేసుకుంటే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేవి టీడీపీ కరపత్రిక అని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తూ మేము దాని గురించి క్వశ్చన్ చేయమండి. తెలియజేసి కరపత్రికలన్నా కొంచెం సిగ్గుపడుతున్నాయి కొన్ని రాయడానికి, కానీ వీళ్ళు అసలు అది ఏం పట్టించుకోకుండా రాస్తున్నారు. నేను గత ఏడాది కాలంగా బయట తిరుగుతూ అబ్జర్వ్ చేసిన. ధన్యవాదాలు ప్రసాద్ గారు కడప. వ్యవహరిస్తారని చెప్పేసి ఓకే అండి. ప్రసాద్ గారు కడప సంక్షిప్తంగా. నమస్తే సార్, నేను ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. 1989 మా సిద్ధోటంలో సభ జరిగింది సార్, పెద్ద సభ. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ పెట్టినాడు. అప్పుడు ఏం చెప్పినంటే ఇప్పుడు అందరూ మైసూర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ మా సిద్ధోటం సర్పంచ్ విమర్శించారు. ఆయన సిద్ధోటంలో పాపర్ పెద్ద రౌడీగా ఉన్నాడు కొంచెం. ఇప్పుడు చర్చ అది కాదు కదా మిత్రమా, సంక్షిప్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలమే చెప్పండి. పెద్ద ఆయన లేచి రాజశేఖర్ గారు లేచి మీరు విమర్శించలేదు, అతన్ని పబ్లిక్ చేస్తారు సభలో. మీరు కూడా టీవీలో కొంచెం నా మాట దయచేసి ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎక్కువ చెప్పకూడదు, అది పబ్లిక్ అయిపోతుంది. అట్లా కాదు కదా, అట్లా కాదు. మీ పాయింట్ అర్థమైంది కానీ మిత్రమా రైట్, మీ పాయింట్ అర్థమైంది కానీ అబద్ధానికి గొంతు ఎక్కువ ఉంటుంది. అందులోనూ వీళ్ళు కరపత్రికలుగా మార్చేసి, కరపత్రికలు అంటే ఘోరంగా మార్చి ఈనాడు ఇటువంటివన్నీ కూడా ఇగో ఇది వారానికో రోజు 2-3 రోజులకోసారి ఇట్లా రాస్తున్నప్పుడు మనం దాని మీద అయ్యా వాస్తవం ఇది, దీంట్లో నిజంగా ఉంటే ఓకే, నిజమైన రాశారని చెప్తానికి కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ పచ్చి అబద్ధాలు రాస్తున్నటువంటి నేపథ్యంలో మనం చెప్పకపోతే అది జనానికి ఎంతో కొంత నమ్మే పరిస్థితి ఉంటుంది. కనీసం సాక్షి ప్రేక్షకులకైనా ఒక విశ్వాసం కలగాలి కదా, ఓహో మనాళ్ళు వీళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారు అనేటువంటి నమ్మకం కలగాలి కదా. సో కాబట్టి ఇది తప్పదు. చంద్రబాబు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మనం ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాం. ఉదాహరణకి చంద్రబాబు గారి కేసులో 17A వర్తిస్తుందని ఒక జడ్జి గారు, వర్తిస్తుందని ఇంకో జడ్జి గారు చెప్పారు. అంతవరకు రాయండి, అభ్యంతరం లేదు. కానీ ఆ తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ని వాళ్ళు అడిగిన అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో చివరికి సిద్ధార్థ లుద్రా గారు నిన్న కూడా గౌరవ న్యాయస్థానం వారు తీర్పిస్తున్నప్పుడు కూడా రిమాండ్ రిపోర్ట్ని కొట్టేయమని అడిగితే కూడా కొట్టేయలే. కానీ ఆ విషయాలు ఏమి రాయలేదనే సంగతి జనానికి చెప్పకపోతే మనం వాళ్ళకి ఆ డార్క్లో ఉండే అవకాశం ఉంది. ఇక సాంబశివరావు మీరు మాట్లాడండి సార్. నిన్న వచ్చినటువంటి తీర్పు మీద కానీ ఆ తీర్పు ప్రభావం రాజకీయాల మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? గారు మీకు, కృష్ణరాజు గారికి, లక్ష్మీపార్తి గారికి నమస్కారం. ముందుగా మళ్ళీ మీరు కేఎస్ఆర్ లైవ్ సెకండ్ ఎడిషన్ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసినందుకు అభినందనలు. నైస్ టు సీ యూ ఆన్ ఎయిర్ సార్. ఈ నిన్న ఐ థింక్ ప్రధానమైన కంటెన్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు
తన మీద ఉన్న కేసుని క్వాష్ చేయమని. అవును, క్వాష్ చేయడానికి ఆయన చూపించినటువంటి ప్రధానమైన అబ్జెక్షన్ లేదా ఇది పాయింట్ 17A వర్తించుద్ది, ఆ 17A ఫాలో కాలేదు కాబట్టి ఈ కేసు చెల్లదు అని. సరే, అంతవరకే మాట్లాడితే మనం 17A వర్తించుద్దని ఒక జస్టిస్, అవసరం లేదని ఇంకో జస్టిస్ మాట్లాడారు కాబట్టి అది డివైడెడ్ ఒపీనియన్, పెద్ద బెంచ్కి వెళ్ళింది. నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఏమేమి జరిగినాయో, రిమాండ్ కానివ్వండి, ఏంటంటే ట్రయల్ కోర్టులో సిబిఐ కోర్టులో ఏం జరిగిందో, హైకోర్టులో ఏం జరిగిందో, వీటన్నిటిని ఎక్కడ కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు. తప్పు పట్టకపోగా జరిగిందంతా కరెక్టే, దే కెన్ ప్రొసీడ్ అనే సెన్స్ లోనే వాళ్ళ మాటలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆశించినటువంటి రిలీఫ్ అయితే నిన్న రాలేదు, 100% రాలేదు. ఒక పాయింట్ మీద భిన్నాభిప్రాయం వచ్చింది, అది డైరెక్ట్ గా ఈయనకు పనికి వస్తుందా పనికిరాదా అనేది వేరే అంశం అయితే, ఈ కేసులో మాత్రం నిజాల్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కేసులో నిజాల్ని, కేసులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని, ఆయన మీద ఉన్న అభియోగాల్ని నిజంగా 17A అప్లికబిలిటీ అనే అంశం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని అసలు ఈ కేసును కొట్టేయండి, ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ఈ కేసు చెల్లదు అనే పాయింట్లో చంద్రబాబు నాయుడు గారి లాయర్స్ వాదించారు. దాని మీద డివైడెడ్ ఒపీనియన్ ఉంది, దాని మీద ఇంకొద్ది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ కేసు అయితే ఉంది, కేసులో ఉన్న ఎవిడెన్సెస్ ని కోర్టు ఏం తప్పుపట్టలేదు. లోవర్ కోర్ట్స్ అంటే హైకోర్టు కానివ్వండి, ట్రయల్ కోర్టు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ఆ ప్రొసీజర్స్ నేమ్ తప్పుపట్టలేదు, అరెస్ట్ నేమ్ తప్పుపట్టలేదు, రిమాండ్ తప్పుపట్టలేదు. కాబట్టి ఐ థింక్ ఆ సిఐడి వాళ్ళు వాళ్ళ కేసును వాళ్ళు అలాగే ప్రోగ్రెసివ్ గా తీసుకెళ్తారు ముందుకని అనుకోవాలి మనం. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ జంక్షన్ లో ఒక సీనియర్ నాయకుడి మీద అభియోగం ఉన్నప్పుడు ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఏమీ జరగలేదు, హీఈస్ క్లీన్ అనేది ఆయన ప్రూవ్ చేసుకునే బాధ్యత లేదా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది త్వరితగతిన ముందుకెళ్ళటమే మంచిదని అది నా అభిప్రాయం. అది తప్పు చేశారా తప్పు చేయలేదని కోర్ట్స్ విల్ డిసైడ్. వాళ్ళకున్న ఆధారాలను బట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏమేమి ఆధారాలు చూపిస్తున్నాయో వాటన్నిటిని కోర్టు పరిశీలిస్తుంది. ఆబ్జెక్టివ్ గా నిష్పక్షపాతంగా వాళ్ళు ఎస్ఆర్లో చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తారని, ఆయన కూడా త్వరగా దీంట్లో నుంచి బయటపడి లక్ష్మీపార్వతి గారు నవ్వుతున్నారు మీ ఆశాభావాన్ని చూసి. టు బి ఫేర్ సుప్రీంకోర్టు ఎంత ఫేర్ గా ఉందో మనం కూడా అంత ఫేర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్తున్నాను. ఈ జంక్షన్ లో ఆయన కనుక త్వరితగతిన పూర్తి చేసుకోకపోతే డెఫినెట్ గా దాని మీద దాని ప్రభావం తెలుగుదేశం పార్టీ ప్రాస్పెక్ట్స్ మీద పడే అవకాశం ఉంటుంది. అది నిజమా తప్ప, అసలు ఏమేమి ఆధారాలు ఉన్నాయి, కోర్ట్స్ ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే కొమ్మినేని గారు ఒక పాయింట్ చెప్తాను, నేను ఎక్కడో బాగా చదివాను, అంటే ఒక పాయింట్ని గురించి బాగా చదివాను. అదేంటంటే ఏదైనా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటాయి అంటే 17A అనేది ప్రొసీజర్ కిందకు వస్తుంది. ఏదైనా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే ఎప్పుడు కూడా మన మీద అభియోగం ఉన్నప్పుడు అది మనకి రైట్ కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హక్కు కాదు అది. హౌవెవర్ జనరల్ గా హైయర్ కోర్ట్స్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ను కూడా సీరియస్ గా తీసుకుంటూ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కూడా ఆ సిన్సియారిటీ, ఆ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉండాలి. కాబట్టి వాళ్ళు కొద్దిగా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కోర్టు యాక్ట్ చేస్తుంది, కోర్టు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిపోద్ది, కానీ మనకి హక్కు కాదు. అది ఎవరి మీద అయితే అభియోగం ఉందో వాళ్ళకైతే హక్కు కాదు. అది పదే పదే ధర్మ అంటే జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు కదా, న్యాయశాస్త్ర కోవిదులు ఆ విషయానికి క్లారిటీ ఇస్తున్నారు. ఇక్కడ మన ముందు ఉన్నది కూడా అదే అంశం. 17A అనేది హక్కుగా భావించే కంటే చంద్రబాబు నాయుడు గారు ఇది నా హక్కు, మీరు ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి దీన్ని కొట్టేయండి అంటే దానికంటే, అంటే ఆ జడ్జి గారు కూడా చెప్పారు కదా, మీరు ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అన్న తర్వాత ఇంక దానికి పెద్ద విలువ వచ్చే పరిస్థితి లేదు కదా ఫైనల్ గా. అందుకే అదేంటంటే అది కంప్లీట్లీ ప్రొసీజరల్ మ్యాటర్, అది కోర్టు డిస్కషన్ లో వెళ్ళిపోద్ది. కానీ ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది మనకు హక్కు కాదు. సపోజ్ ఎవరి మీద అయితే ఎలిగేషన్ ఉందో వాళ్ళు మీరు పలానా పని చేయలేదు కాబట్టి, పలానా ప్రాసెస్ లో రాలేదు కాబట్టి ఇది చెల్లదు అంటానికి అవకాశం లేదనేది ధర్మశాస్త్ర సూత్రాల్లో ఒకటి. అది గమనించాలని కోరుకున్నాం. దాన్ని కాకుండా మిగతా ఎలాంటి డిఫెన్స్ అయినా వాళ్ళు వాడుకోవచ్చు, తొందరగా దీన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు, తొందరగా
ఏమీ జరగలేదని చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకోవాలి, లేదా జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది, ఇదంతా కూడా లెట్ పీపుల్ నో, లెట్ కోర్ట్స్ డిసైడ్. ఈలోపు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది ఆ కేసుని క్వాష్ చేయాలి అన్నదైతే జరగలేదు. ఐ థింక్ టు దట్ ఎక్స్టెంట్ చంద్రబాబు నాయుడు గారికి సందిగ్ధం కంటిన్యూ అవుతుంది, సెట్ బ్యాక్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ప్రధానంగా సంక్షిప్తంగా, ఈ చంద్రబాబు గారి రాజకీయ కెరీర్ మీద కానీ ఆయనకు మద్దతిస్తూ ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చొక్కా పట్టుకుని ఆయనకి తిరుగుతున్నటువంటి సిపిఐ రామకృష్ణ గారు, అసలు అవినీతి మీద మేము పోరాటం చేస్తామని చెప్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఎందుకు స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు నీకు గొంతు చించుకుంటాడు కదా, దీని మీద మాట్లాడాలి కదా, అవును చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వచ్చింది, ఇది తప్పు, ఇట్లా అని ఎందుకు చెప్పట్లేదు? లేదు చంద్రబాబు గారు మామూలుగా అయితే ఒకవేళ ఆయనకు అనుకూలంగా వచ్చిండి ఇంకేముందని కొండెక్కి కూసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు అసలు మాట్లాడట్లేదు? కుమ్మినేని గారు మర్చిపోయారు ఒక్క విషయం. అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఇవి చిన్న చిన్న అవినీతి 350 కోట్లు అంటే దీనికి మినహాయింపు ఉంటుంది అని చెప్పారు కదా. చెప్పండి. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కేసును ఇంకో దాంతో కంపేర్ చేస్తున్నాం. అలా కంపేర్ చేయటం అనేది ప్రాబ్లీ ఈజ్ నాట్ రైట్ అనేది నా అభిప్రాయం కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నా ఇంకొకళ్ళు అన్నా కానీ దీన్ని మనం ఇంతవరకే చూసి చంద్రబాబు నాయుడు గారు ఎలా క్లీన్గా బయటకు రావాలో ప్రయత్నం చేసుకోవాలి. ఆయన ప్రూవ్ చేసుకుంటే ఒక లార్జ్ పార్టీగా రాబోతున్న ఎలక్షన్స్లో వాళ్ళ స్టాండ్ ఏంటో మనకి కూడా అర్థమవుతుంది, ప్రజలు ఎటు పక్కన ఉన్నారో కూడా అర్థమవుతుంది. నేను అడిగింది స్పందించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు స్పందించలేకపోయారంటే ఆయన మాట్లాడొద్దు అన్నారు కాబట్టి స్పందించలేదు అని అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎందుకు అవినీతి కేసుల్లో మద్దతు ఇచ్చే దుస్థితిలో పడ్డారు? అదే ఇప్పుడు లక్ష్మీపార్తి గారు అన్నారు కదా, ఇదేం పెద్ద ఇష్యూ కాదు, యాక్సెప్టబుల్ కరప్షన్ అనే ఒక పదాన్ని వాడారు, ఏ ఉద్దేశంతో వాడారు నాకు తెలీదు. ఆ యాక్సెప్టబుల్ కరప్షన్ అన్నది ఏంటనేది అది బ్రహ్మ పదార్థం, మనకు తెలియదు, ప్రపంచంలో ఎవరు చెప్పలేదేమో ఆ విషయం, తెలియదు. అలాంటప్పుడు మరి లక్షలాది కేసెస్ ఉంటాయి కోర్టుల్లో, అవన్నీ కూడా చాలా పెట్టి కేసెసే. అవి పెట్టి కాబట్టి మరి వాళ్ళని తీసేద్దామా? ఐ డోంట్ నో. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఢిల్లీలో 100 కోట్ల స్కామ్ జరిగిందో లేదో తెలియదు కానీ వాళ్ళు నెలల తరబడి జైల్లోనే ఉంటున్నారు, వాళ్ళు కింద మీద పడుతున్నారు, ఒక కొలిక్కి రావట్లేదు, వాళ్ళ పరిస్థితి జైల్లోనే మగ్గిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఈ కేసే లేదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు డప్పు వేసుకుని అబ్బే ఇటువంటి అసలు ఒప్పుకోము, ఆయన అవినీతి పాత్ర అయితే మాత్రం ఏంటన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎట్లా ఈ డిఫరెన్స్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అప్పుడు జర్నలిస్టులని, ఫోర్త్ ఎస్టేట్ ని చాలా రెస్పెక్ట్ తో చూడాలండి. సమాజం చూడకపోతే ఖచ్చితంగా చూడాలి, ప్రొవైడెడ్ వాళ్ళ అబద్ధాలు రాయకుండా ఉంటే. ఎప్పుడు విలువలు పాటించినప్పుడు సాంబశివరావు గారు. కాకపోతే ఇలాంటి విషయాల్లో సైడ్స్ తీసుకుని మాట్లాడటం అనేది వాళ్ళకి ఎవెన్చువల్ గా మంచిది కాదు. ఇవాళ ఏదో ఏదైనా కానండి, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని చెప్పేసి ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా ఒక రోజు వాళ్ళకు ఉపయోగపడొచ్చాము కానీ తర్వాత రోజుల్లో ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయాలు కూడా అలాగే జరుగుతున్నాయి. గతంలో ఏదైతే మనం సాధించామనుకుంటున్నారో అదే ఇవాళ ఎదురొస్తుంది కదా. ఐ థింక్ పాలిటిక్స్ అన్నిటికంటే తెలుగుదేశం ఫైనల్ గా ఒక మాట చెప్పండి, తెలుగుదేశం ఈ కేసులో డిఫెన్స్ లో పడి జనంలో అప్రదర్శ పాలవుతోందా లేదా? డెఫినెట్ గా ఇప్పుడు అధినాయకుడి మీద ఒక విజయం కేసు ఉన్నప్పుడు అధినాయకుడు వెంటనే దాంట్లో నుంచి బయటకు రావాలని ఆ కార్యకర్తలు కోరుకుంటారు. ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని చెప్పేసి అది జనరల్ ఇంట్రెస్ట్ కూడా మనం కోరుకుంటాం. అంతేగాని అదేమీ జరగలేదు, ఇదంతా అక్రమము, అరాచకము, రాక్షస పాలన అనే పదాలతోటి ఇలాంటివి మనం దాటలేము. అలా అనుకుంటే ఈ దేశంలో ఏది జరగదు. ఈ దేశంలో జ్యుడిషియరీ పనిచేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా ఒకళ్ళు కరెక్ట్ అనుకుంటారు, ఒకళ్ళు రాంగ్ అనుకుంటారు. లెట్ జ్యుడిషియరీ డిసైడ్. అప్పటిదాకా మనం వెయిట్ చేయకుండా ఇది అక్రమము అనే పదం, ఆ పదజాలం అక్రమము అన్న సంగతి ఏసీబీకి అర్థం కాకపోతే, హైకోర్టుకి అర్థం కాకపోతే, సుప్రీంకోర్టుకు కూడా అర్థం కాలేదా? దెన్ వాట్ టైప్ ఆఫ్ జ్యుడిషియరీ వీ హ్యావ్? చాలా ఐ థింక్ అది మనంతటి మనమే ఇన్సల్ట్ చేసుకున్నట్టు అయిపోయింది. ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకి సంబంధం లేదు, ఎవరో ఏదైనా చేశారేమో, అవన్నీ కూడా బయటకు వస్తే నిజాలు రానివ్వండి, తొందర ఏముంది. నాగేశ్వరరావు గారు పర్చూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, సంక్షిప్తంగా. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సేమ్. కానీ అక్కడున్న
పెద్దలందరికీ ముఖ్యంగా మా లక్ష్మీ పార్వతి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆవిడ ఒక్కరికేనండి, మిగతా వాళ్ళు చెప్పరా? అందరికీ చెప్పాను రైట్, ఓకే కానివ్వండి. కాదు, ఎల్లో మీడియా కానీ చంద్రబాబు కానీ మా సామాజిక వర్గం కానీ స్టేషన్ లోకి వెళ్ళారండి బాగా. ఓకే, అన్ని సర్వేలు కూడా జగన్ గారికి అనుకూలంగా వస్తున్నాయి. ఓకే, నిన్న జడ్జి గారు కేవలం టెక్నికల్ గా ఒక పాయింట్ చెప్పారండి. మొన్న తీసుకోకపోయినా ఈ రోజైనా తీసుకోవచ్చు అన్నాడే గానీ కేసు కొట్టేయలేదు. కరెక్ట్. సో దీని ఎఫెక్ట్ తెలుగుదేశం మీద ఉంటుందా? కార్యకర్తలు డిమోరలైజ్ అవుతారా అవరా? నిన్న దీన్ని అడ్డం పెట్టుకొని సత్యనపల్లిలో కేబుల్ కట్ చేసుకున్నారండి వాళ్ళ. కొత్త విషయం చెప్పారు అంటే ఈ వార్త జనంలోకి వెళ్ళకూడదని. ఎంత దిగుజారిపోయి మాట్లాడుతున్నారో, వాళ్ళ శాస్త్రం వికృత శాస్త్రం ఎక్కువైపోయినాయండి మధ్య. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక మన రాష్ట్ర మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు లైన్లో ఉన్నారు. వారు మాట్లాడడానికి ముందుగా ఒక కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు. సంక్షిప్తంగా. చాలా కాలం తర్వాత చూసాను, మా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరికన్నా మా వదిన గారికి నమస్కారాలండి. ఓకే, ఒకటండి, మొదటిగా కొంచెం డౌట్ ఉండే జగన్ గారు వస్తారా ఈసారి. నిన్న చూసిన జడ్జిమెంట్ చూస్తుంటే పక్క 100 పాలు జగన్ గారు వస్తారు. ఎందుకంటే పాలనలో కొన్ని లోపాలు ఉంటుందో సవరించుకుంటారు. మొత్తం 100% పాలన ఎవరు చేయలేరు. కొన్ని లోపాలు ఎవరో ఒకరికి అసంతృప్తి ఉంటుంది. కానీ నాకు బాధ ఏంటంటే ఒక జడ్జిమెంట్ ని కొన్ని మీడియాలు ఇలా వక్రించి మాట్లాడడం చాలా తప్పండి. అది నిజంగా రామారావు గారి టీడీపీ ఎక్కడ, ఇక్కడ టీడీపీ ఎక్కడ, బాధ అనిపిస్తుంది ఆ టీడీపీ. ఓకే, ధన్యవాదాలండి. రాంబాబు గారు నమస్కారం, చెప్పండి. ఏమిటి చేతులు ఎత్తేసారంట? మీరు ఎన్నిసార్లు చేతులు ఎత్తేస్తారు, ఎన్నిసార్లు వాళ్ళు రాస్తారు, ఏంటండి ఈ గొడవ అంతా? ముందుగా కొమ్మినేని గారు, వెల్కమ్ బ్యాక్ టు సాక్షి. మీరు మీ లైవ్ షో లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లో మీ లైవ్ షోకు మళ్ళీ తిరిగి వచ్చారు, చాలా సంతోషం. ఓకే, ధన్యవాదాలు. సో ఇప్పుడు ప్రధానంగా చర్చ ఇవాళ ఈనాడులో ఫ్రంట్ పేజీలో చేతులు ఎత్తేసారు పోలవరం గురించి. అంటే 2 పాయింట్లు, ఒకటేమో సుప్రీంకోర్టు, రెండోదేమో ఈ చేతులు ఎత్తేసారు. ముందు నా సబ్జెక్ట్ లోకి చేతులు ఎత్తేసారు అనేటువంటి మాట గురించి మాట్లాడదాం. పోలవరంలో కీలక పనులన్నీ పెండింగ్ లో పెట్టేశారన్నారు. డయాఫ్రామ్ వాల్ దోషమైందన్నారు. ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు అన్నారు. దీనిలో సార్ నేను చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాను. దీన్ని టార్గెట్ కూడా నేను పెట్టలేకపోయాను. నేను మంత్రిగా వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను పర్సనల్ గా పోయి స్టడీ చేసి ఇదిగో పలానా తారీఖు లోపల దీన్ని పూర్తి చేస్తాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ నాకు లేక, నేను పలానా ఎన్నికలకు ముందు పూర్తి చేయగలను అనేటువంటి మాట ఇంతకు ముందు చెప్పినటువంటి మంత్రులాగా చెప్పలేకపోయాను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. నెంబర్ 2 ఏంటంటే, ఎందుకు ఇది లేట్ అవుతుంది, ఎందుకు డయాఫ్రామ్ వాల్ విధ్వంసమైంది అనేటువంటి అంశం మీద నేను ఇప్పటికైనా ఈనాడు కానీ రామోజీరావు గారు కానీ లేకపోతే వారి సందర్భంలో ఎవరైనా ఉన్నా కానీ చర్చకు నేను కూడా సిద్ధం. విషయం ఏంటంటే, ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం హయాంలో వారు చేసినటువంటి తప్పిదాలని పర్యాయక సందర్భాల్లో నేను చెప్పాను. సింపుల్ గా ఒకటే, డయాఫ్రామ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు 2 పూర్తిగా వేసిన తర్వాత డయాఫ్రామ్ వాల్ వేయాలి. ఆ వర్కింగ్ ప్లేస్ అంతా క్లియర్ చేసిన తర్వాత వీళ్ళు డయాఫ్రామ్ వాల్ వేసి కాఫర్ డ్యాములు పూర్తి చేయకపోవడం వల్ల ఆ కాఫర్ డ్యాముల సందుల నుంచి వచ్చినటువంటి వరద ఉధృతికి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. దాని మీద ఇంతవరకు నిర్ణయం తీసుకొని మాట వాస్తవం. దెబ్బతినిపోయింది అనేటువంటి మాట వారు సైంటిఫిక్ గా అన్ని టెస్టులు చేసి NHPC వాళ్ళు చేసి డయాఫ్రామ్ వాల్ దెబ్బతినిపోయింది, కొత్త డయాఫ్రామ్ వాల్ వేయాలా లేక దీన్ని రిపేర్ చేయాలా అనేటువంటి 2 సందిగ్ధావస్థల్లో సెంట్రల్ గవర్నమెంట్ CWC హ్యాస్ టు టేక్ డెసిషన్. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ CWC తీసుకోవాలి. కారణం ఏంటంటే సార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, మనమేమో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు దీనిలో డబ్బులు ఏదో ఒక విధంగా కాజేయాలనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి తీసుకొచ్చుకుని స్టేట్ గవర్నమెంట్ మీద ఇంప్లిమెంట్ చేయటం, వాళ్ళు టెక్నికల్ గా రిసెర్చ్ చేయటం. ఇంతవరకు CWC కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా తర్జన భర్జనలో పడి ఉన్నారు. మేధావులు చర్చిస్తున్నారు. ఈ డయాఫ్రామ్ వాల్ ని ఏ విధంగా వేయాలని ఆలోచన చేస్తున్నారు. దానితో పాటు మరొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్పాలి. ఏదైతే కాఫర్ డ్యాములు కంప్లీట్ అయిపోయాయో వాటి యొక్క కాల పరిమితి, గ్యారంటీ పరిమితి 3 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. సీపేజ్ వస్తుంది కింద నుంచి, సీపేజ్ వస్తుంది. దిస్ ఇస్ ది ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ కి
అంబటి రాంబాబు గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారి కారణం, మా అలసత్వం అని ఈనాడు ఎన్ని పిచ్చి రాతలు రాసుకున్నా నేను చాలా స్పష్టంగా చాలా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్తున్నాను. వారు చేసిన తప్పిదాలకు ఇదంతా కూడా బలైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని సులువు అయింది. దీన్ని స్పీడ్ గా చేసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించవలసినటువంటి ఇది ఉంది. వారి టెక్నాలజీని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పిదమైన నిర్ణయాలు. తొందరగా డబ్బులు చేసుకుని కాంట్రాక్టర్ పోవాలనేటువంటి ఒక ఆతృతలో కాపుర డ్యాములు వేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి అనర్థానికి దారి తీశారు. అనర్థం నుంచి బయటకు రావడానికి కింద మీద పడుతున్నాం. డెఫినెట్ గా బయటకు వస్తాం. అంటే ప్రధానంగా కేంద్రం చెప్పకుండా మీరేం చేయగలిగే పరిస్థితి ఉండదు కదండి. కేంద్రం హ్యాస్ టు గివ్ క్లియరెన్స్ సార్. మరి ఆ సంగతి ఎందుకు రాయరు? మోడీ గారిని ఎందుకు నిలదీయరు వీళ్ళు? ఈనాడు వాళ్ళకి అంత ధైర్యం ఉంటే అది వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసాడు, అంబటరావు గారు చేతులు ఎత్తేశారు. ఇదంతా పోలవరాన్ని సర్వనాశనం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు అనేటువంటి మాటలు రాసి ప్రజలకు ఇండెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి ఏమి తెలియదు, తెలిసినట్టు నటిస్తాడు. తెలియకపోబట్టి ఈ కారణం అంతా కూడా ఇదంతా కూడా అనర్థానికి దారి తీసిందనేది నా వాదన. అనేక సందర్భాల్లో వినిపించాను, ఇంకా కావాల్సి కూడా వినిపిస్తాను. ఎప్పుడు ఇలాగే రాస్తాడు, వాస్తవం లేదు. అందుకని నేను ప్రతిరోజు కూడా ఈనాడు వారు రాసే పచ్చి అబద్ధాలు ఈ రోజు అబద్ధాలు అని చెప్పి రాయటం నేను నా విశ్లేషణ కూడా ఇస్తున్నాను. ఇచ్చి మీలాంటి వాళ్ళతో కూడా ఆ సంబంధించిన మంత్రులు వ్యక్తులతోటి మాట్లాడించి వాస్తవం ఏంటో తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా ఒక మాట చెప్పండి, రాయపాటి రంగారావు గారు చెప్పినటువంటి 150 కోట్ల ముడుపుల మీద ఎందుకు ఈనాడు రామోజీరావు గారు స్పందించట్లేదు, రాధాకృష్ణ గారు స్పందించట్లేదు, చంద్రబాబు గారు స్పందించట్లేదు అంటే పోనీ ఆయన భయపడ్డాడు అనుకోవచ్చు. ఎందుకు వచ్చిన గొడవని ఎందుకు దీని మీద మీ కామెంట్ ఏమైనా చెప్తారా ఫైనల్గా? సార్ ఇప్పుడు ఇది రాయపాటి సాంబశివరావు గారి కంపెనీనే ఫస్ట్ దీన్ని టేకప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇందులో కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేయటమే కాకుండా రాయపాటి సాంబశివరావు గారు నర్సాపేటలో కంటెస్ట్ చేయించాడు. అప్పుడు గెలిచారు రాయపాటి సాంబశివరావు గారు. ఈ మధ్యలో ఎన్ని గందరగోళాలు జరిగినాయో, ఎంత డబ్బులు చేతులు మారాయో సాక్షాత్తుగా రంగబాబే చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి రాయపాటి కుటుంబం అనేది తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ పోలవరంలో కూడా కాంట్రాక్ట్ విషయంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి సందర్భం. వారి కుటుంబ సభ్యులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారంటే ఖచ్చితంగా దానిలో వాస్తవం ఉందని నేను నమ్ముతున్నాను. ప్రజలు కూడా దీనిలో వాస్తవం ఉందని నమ్ముతున్నారు. చంద్రబాబు అనేటువంటి వ్యక్తి కేవలం మ్యానిపులేటర్, పేపర్లు మేనేజ్ చేయడం ద్వారా తాను గొప్పవాడు అనే విధంగా చేసేటటువంటి మనిషి అనే విషయాన్ని దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను. నాకు ఒక్క పాయింట్ అర్థం కాదు. గతంలో పివి నరసింహారావుకి హర్షాద్ మెహతా అన్న ఆయన ₹1 కోటి ఇచ్చానని ఆరోపణ చేస్తేనే పెద్ద సంచలనం అయిపోయి చివరికి పివి గారు కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ 150 కోట్ల ఆరోపణ వచ్చినా అసలు ఏమి చేయలేని పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఏమిటి వాళ్ళకున్న శక్తి ఏమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేని శక్తి ఏమిటి? తెలుగుదేశం వారికి కానీ రామోజీరావుకి కానీ వీళ్ళందరికీ ఉన్న శక్తి ఏమిటండి? మేనేజ్మెంట్ కెపాసిటీస్. అంతేనా? సింపుల్. ఒకటి సార్, నేను కొమ్మలేని గారు నేను మాట చెబుతున్నాను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి. అసలు చంద్రబాబు అనే వ్యక్తి నాట్ ఎట్ ఆల్ పొలిటీషియన్. ఆయన మ్యానిపులేటర్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మేనేజ్ చేసుకుంటూ రాజ్యాధికారాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని నేను అందరూ ఒప్పుకోవాల్సిందే. అక్కడ బోర్డుల్లో బలం లేకపోయినా, జనంలో బలం లేకపోయినా తిమ్మిని బొమ్మని చేసి ఆ పార్టీని పట్టుకుని, ఈ పార్టీని పట్టుకుని, వాటిని పట్టుకుని, వీటిని పట్టుకుని ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో అద్భుతంగా రాంచి, ఈనాడులో అద్భుతంగా రాంచి, అంత గొప్పవాడు ఎవరు లేడు, అద్భుతాలు సృష్టిస్తాడు, అది ఇది రాంచుకుని జనాన్ని భ్రమింపచేసి అధికారాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఏ విషయానైనా మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఇప్పుడు వెనకబడ్డాడు, మేనేజ్ చేయలేకపోతున్నాడు. అందువల్లనే నిన్న కూడా మీరు చూశారు, నిన్న కోర్టులో 17A మీద అసలు ఇది క్రాష్ చేయాలని చెప్పేసి వెళ్ళారు. క్రాష్ అవుతుందని కూడా ప్రచారం చేశారు. బట్ ఇద్దరు జడ్జెస్ చెప్పారు. క్రాష్ విషయంలో ఒక జడ్జి అనుకూలంగా చెప్పారు, ఒక జడ్జి వ్యతిరేకంగా చెప్పినప్పటికీ కూడా గౌరవ జడ్జిలు దానిలో గమనించాల్సింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ ఎక్కడ తప్పట్లేదు. రిమాండ్ ఇవ్వడానికి, లోయర్ కోర్టు రిమాండ్ ఇవ్వడానికి ఎక్కడ మేము తప్పపట్టమని చెప్పారు. నేరస్తుడిని రక్షించడానికి చట్టాలు ఉండవు.
నేరస్తుల్ని శిక్షించడానికి మాత్రమే చట్టాలు ఉంటాయనేది నిన్న జరిగినటువంటి విషయంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ లూప్ లైన్ దొరికిందో ఏది చట్టంలో దొరికిందో దాని నుంచి పారిపోదామని చెప్తాడు తప్ప నేను నేరం చేయలేదు అని నిరూపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు? ఫైనల్ గా చెప్పండి, లక్ష్మీపార్తి గారు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఏమనుకున్నారంటే సార్ మొత్తం అంతా క్రాష్ చేసేసి అబ్బో చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరంగా కేసులు పెట్టారనేటువంటిది చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దానిలో విఫలమయ్యారు. ఇవాళ చూడండి ఈనాళ్ళు ఏంటి స్టేట్మెంట్, ఈనాళ్ళు ఏమి ఇచ్చారు చూసినట్లయితే ఈనాడులో ఫ్రంట్ రైటింగ్ లో జడ్జెస్ ఏమి రిలీఫ్ ఇవ్వలేదని అనలేదు. చంద్రబాబు క్రాష్ పిటిషన్ పై విస్తృత ధర్మాసనానికి విస్తృత ధర్మాసనాన్ని పంపించారన్నారు తప్ప ఏ విధమైన రిలీఫ్ రాలేదని చెప్పలా. అది చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు క్రాష్ కోసం వేసుకున్నాడు, క్రాష్ ఎవరు చేయలేదని చెప్పలా. అది చెప్పుకోకుండా విస్తృత ధర్మాసనానికి షిఫ్ట్ చేశారని పాజిటివ్ గా రాసుకోవడానికి ప్రయత్నం చేశారు. బండారాలు బయటకు వచ్చేసినాయండి. నేను ఈనాడు బండారం, ఆంధ్రజ్యోతి బండారం, టీవీ బండారం, అన్ని బండారాలు బయటకు వచ్చినాయి. ప్రజలు నమ్మే పరిస్థితులు, వాస్తవాలు తెలుసుకుంటారు ప్రజలు. ఖచ్చితంగా మ్యానిపులేటర్లకి ఇక రాజకీయాల్లో మ్యానిపులేటర్లకు రోజులు చెల్లాయి. ఇది మాత్రం వాస్తవం. రైట్, ధన్యవాదాలు రాంబాబు గారు. మీరు ప్రత్యేకించి మీలాంటి వాళ్ళు ఇట్లా అదే రోజున అదే టైంలో ఉదయం పూట వెంటనే ఖండించి తర్వాత మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి ఏమైనా చేయండి, కానీ వెంటనే ఇటువంటి వాటి మీద మాబోటి వాళ్ళని కార్యక్రమాలు నడిపినప్పుడు స్పందిస్తే అది ఉపయుక్తంగా ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు ఆ బాధ్యత తీసుకుని ముందుకు వచ్చినందుకు మరీ ధన్యవాదాలు రాంబాబు గారు. ఒక్కసారి రాయపాటి రంగారావు గారు పోలవరానికి సంబంధించి 150 కోట్ల ముడుపుల మీద ఏమన్నారో విని ఆ తర్వాత లక్ష్మీపార్తి గారితో మాట్లాడిద్దాం. సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయన మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు, తప్పనిసరి పరిస్థితే చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అది ఒక పార్టీ కాదు, ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. దొంగలు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొల్ల వాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకోవటం, టికెట్లు అమ్ముకోవటం. రైట్, 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసింది అది ఎంత హామీలు పెట్టా 2019లో. రైట్, లక్ష్మీపార్తి గారు చెప్పండి. సారీ కొద్ది లేట్ అయింది. నమస్తే అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ లైవ్ షో అండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు అండి. ఏం చెప్పాలి పాపం, ఇందాక సాంబశివరావు గారు ఒక మాట అంటున్నారు. ఆయన ఎప్పుడైనా సరే కేసు విచారణ ఒప్పుకొని తను అటెండ్ అయితే బాగుంటుంది కదా అని. అప్పుడే నాకు ఓ పద్యం గుర్తు. చివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనస్సు రంజింపరాదు. మూర్ఖులంటే ఇట్లాంటి అవినీతి పరుడని. ఇక్కడ మీకు అంటే ఎంత కష్టపడైనా ఇసుకలోంచి తైలం రాదు కదా, ఇసుకను పిండైనా తైలం తీయవచ్చు అంట. తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు అంటే, మృగతృష్ణ అంటే మనకి రోడ్డు మీద ఉన్నట్టు నీళ్లు ఉన్నట్టుగా ఓ భ్రమ. అట్లాంటి దాంట్లో కూడా నీళ్లు తాగొచ్చు అంట. కుందేటి కుందేలకు అసలు కొమ్మే లేదు కదా, అట్లాంటి కొమ్మును కూడా సాధించవచ్చు అంటే. కానీ చంద్రబాబు లాంటి అవినీతి పరుడిని తన తప్పు ఒప్పుకోమంటే అది ఎప్పటికైనా సాధ్యమేనా? అతను ఒప్పుకుంటాడా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే కదా అతను జనంలోకి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడండి, తమ్ముళ్ళు నేను ఎప్పుడైనా టెక్నికల్గా తప్పు చేశానా అంటే తనే ఒప్పుకుంటున్నాడు పరోక్షంగా. టెక్నికల్గా నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, తప్పులు చేసినా కూడా టెక్నికల్గా తప్పించుకుంటూ తిరుగుతున్నాను నేను అనేది తనే పరోక్షంగా ఒప్పుకున్నట్టు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఇతను నిజంగా కూడా 1000 శవాలు తిన్న రాబందు ఒక గాలివానకు పోతుందని ఇన్నాళ్ళకి న్యాయస్థానం కళ్ళు తెరిచిందనేది ఆనందం. ఇందాక మీ మాటలో అంబటి రాంబాబు గారితో మీరు మాట్లాడిన మాటల్లో నాకు కూడా అదే భావం అండి. ఒక వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించడానికి గాంధీ గారు ఇలాంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం కోసం ఎంత కష్టపడి, ఒక వ్యక్తులే వాళ్ళు, 1 మ్యాన్ ఆర్మీ. అలాగే ఒక వ్యక్తి పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి
రాష్ట్రంలో ఒక చిన్న వయసు అయినప్పటికీ 16 నెలలు జైల్లో పెట్టినప్పటికీ మళ్ళా బయటకు వచ్చి ప్రజల్ని నమ్ముకొని ఆ ప్రజల్లో తిరిగి 151 సీట్లతో అపూర్వమైన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక వ్యక్తి, వన్ మ్యాన్ ఆర్మీయే. కానీ ఈ ఒక వ్యక్తి సమాజాన్ని ఎంత నాశనం చేయవచ్చు అనడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష సాక్షి అండి. ఒక వ్యక్తి ఇన్ని 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని రక్షించేటువంటి ఈ 4 స్తంభాలను వాడుకున్నటువంటి వ్యక్తిని మనం ఇంతవరకు చూడలేదండి రాజకీయ చరిత్రలో. 4 కూడా అన్నిట్లో కూడా తన వ్యక్తులను చొప్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం కదా, కాంగ్రెస్లో తన వాళ్లే ఉంటారు, బీజేపీలో తన వాళ్లే ఉంటారు, కమ్యూనిస్టుల్లో తన వాళ్లే ఉంటారు. 100% అండి. అది ఓపెన్ కదండి. రేవంత్ రెడ్డిని ఎవరు పంపించారు కాంగ్రెస్లోకి? ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఇతని ఆదేశం మీదకే వాళ్ళు ఒప్పుకొని చేశారు. అంటే చివరికి కాంగ్రెస్ పెద్ద పెద్ద పార్టీలు కూడా ఇతని మాట వినే దీన స్థాయికి దిగజారిపోయినాయి. అంటే ఇతని అవినీతి సొమ్ము ఎంతగా పనిచేస్తుందనేది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉందండి. బీజేపీ మనం అనుకుందామండి, అతిపెద్ద పార్టీ, నీతి నిజాయితీ ఓకే ఒప్పుకుందాం, కరప్షన్ లేదు మాకు, అలాగే కుటుంబ పాలన లేదు, ఇన్ని చెప్తారు కదా. ఇటువంటి అవినీతి పరులందరినీ కూడా ఎవరండి? ఈ సీఎం రమేష్ ఎవరండి? ఈ సుజనా చౌదరి ఎవరండి? అందరూ డిఫాల్టర్సే కదా, బ్యాంకు లూటీలు చేసి వచ్చినటువంటి వాళ్లే కదా. వీళ్ళ మీద ఏం కేసులు లేవు, అంతకుముందు కేసులు వచ్చినాయి. కానీ పార్టీలోకి వెళ్ళి ఆ కేసులన్నీ పక్కకు పోయినాయి. మరి ఎక్కడుందండి బీజేపీ వాల్యూస్ చెప్పండి? అదేవిధంగా ఇతనితో స్నేహం చేసినంతకాలం, బీజేపీ వీళ్ళు సఖ్యతగా ఉన్నంతకాలం 2014 నుంచి 19 వరకు భయంకరమైన అవినీతి కదండి. వాళ్ళకి తెలియదు అంటారా? అది తెలిసి కూడా ఎందుకు వదిలేశారండి? నాకు మొన్న ఇదేనండి అసలు ఆఖరి జ్యుడిషియరీ లాంటిది ఈ ప్రపంచంలో దేన్నైనా ఫైనల్గా నమ్మేది ఏంటంటే న్యాయ వ్యవస్థనండి. మొన్ననే స్వామి గారు రాశారు కదా, న్యాయ వ్యవస్థను ఎలా పక్కదారి పట్టించారని. అది ఏదండి, క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యుడిషియరీ అని స్వామి గారు రాసినటువంటి బుక్లో, బిఎస్ స్వామి గారు రాసినటువంటి క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యుడిషియరీ అనే బుక్లో ఎంత స్పష్టంగా ఒక బ్రోకరు మొత్తం కూడా జడ్జీలందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఎలా కలిపాడో ఎంత స్పష్టంగానో రాశాడండి ఆయన. ఇవన్నీ చూస్తే న్యాయ వ్యవస్థ కూడా ఒకే ఒక వ్యక్తిగా, ఇతను కూడా ఒక్కడేగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి నుంచి 99 నుంచి ఇతని అవినీతి సామ్రాజ్యం అతి దారుణంగా పెరిగిపోయిందనేది tehelka.com నుంచి ఈ ప్రపంచం అందరూ కూడా సమర్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో మీకు ఇంకొకసారి కూడా చెప్తానండి. అక్కడ రేప్ కేసులో పిల్ల చనిపోతే అతనికి శిక్ష వేయాలని చెప్పి మొత్తము ఘోష పెడతా ఉంటే జనం అంతా కూడా ఇతనేమంటాడండి, ఏముందో ఒక చెంప దెబ్బ కొడితే అయిపోతుంది కదా, ఒక చెంప దెబ్బ కొడితే సరిపోతుంది, అదేం పెద్ద శిక్ష ఏముంది అంటాడు. అలాగే అవినీతి మీద అదే అంటాడు, ఏముంది ఇది పెద్ద, ఈ అవినీతి ఎంత పెద్ద స్థాయిలో తీసుకోవాల్సింది కాదంటాడు. అంటే అతనికే ఒక వ్యక్తి. ఓవరాల్గా ఫైనల్గా ఒక మాట చెప్పండి, కొంచెం టైం తక్కువ ఉంది. ఈ కేసు ప్రభావం, ఈ వచ్చిన తీర్పు ప్రభావం తెలుగుదేశం మీద ఏ రకంగా ఉంటుందంటే ఒక్కటేనండి, అది ఎక్కువగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బాగా తీసుకెళ్లాలండి ఒకటి. ఎందుకంటే వాళ్ళ నోళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదండి, వాళ్ళ పత్రికలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయి, నిరంతరం ఇదే అబద్ధాలను. ఆ రోజు నుంచి ఎన్టీఆర్ని దించాం కనుక వాళ్ళకి అహంకారం బాగా పెరిగిపోయిందండి ఈనాడు వాడికి. మా వల్లే పదవులు మేము దించగలం అనేది. ఈరోజు కూడా అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద విపరీతమైన విష ప్రచారం చేస్తూ ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ విషయం మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన రోజు ఇదే దండం పెట్టి మరీ చెప్పానండి. ఇది మీరు తప్పనిసరిగా దీన్ని ఎదుర్కోవాలి. ముందు ఇది ఎదుర్కొంటే చాలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ మనకు వ్యతిరేకంగా ఏ ప్రచారం అయితే విపరీతంగా జరుగుతుందో వాళ్ళు సోషల్ మీడియాలో కానీ మరి ఈ పత్రికల్లో కానీ వీటన్నిటినీ కూడా అంత సమర్థవంతంగా ఎదుర్కోవాలని. సదాశివరెడ్డి గారు గుంటూరు నుంచి. సదాశివరెడ్డి గారు నమస్కారం. సంక్షిప్తంగా ఏంటండి నా దగ్గరికి వచ్చేసరికి అలాగే అక్కడ ప్యానల్ లో ఉన్నటువంటి తర్వాత విషయానికి రండి. ఓకే సార్ ఈ శిక్షలో ఈ నిన్న వచ్చిన తీర్పులో మాత్రం చాలా చక్కటి తీర్పు ఇచ్చారు సార్. చాలా గౌరవమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబుకి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. ఇంకొకటి సార్, ఇంకొక విషయం ఏంటంటే ఒక్క విషయం సార్, పోలవరంలో అవినీతి జరిగింది, చంద్రబాబు తప్పు చేశారని మనం అంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో
దోచుకున్నాడని చెప్పి రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు చెప్తున్నాడు చక్కగా. అవును, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. కేసీఆర్ గారు ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి, అదే ఇందాక చెప్పా కదా, పివి నరసింహారావు ₹1 కోటి ఇచ్చానంటే పెద్ద సంచలనం అయిపోయింది. ఇప్పుడు 150 కోట్లు ఇచ్చారన్నా కూడా సంచలనం, అసలు ఏమి ఎరగనట్లుగా తేలిగుట్టిన దొంగలాగా మిగిలిపోతున్నారు. అది ఒక విచిత్రమైన పరిస్థితి. రైట్, మీరేమంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి కృష్ణరాజు గారు. సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సంబంధించి రాయపాటి గారు రంగారావు గారు చెప్పిన మాటలో, ఇది ప్రజల కోసం ఉన్న పార్టీ కాదు, వాళ్ళ కోసం చెప్పి, ఇది అక్షర సత్యం అనేది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనేది ప్రధానంగా కార్పొరేట్ల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీగా ఉంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఆ పార్టీకి వచ్చిన విరాళాల్లో కంపెనీలు చూద్దాం. ఐటీసీ లిమిటెడ్, టెక్ కేర్, ఆ వివరాల్లోకి మళ్ళీ వెళ్దాం. ఒక్క నిమిషం, టైం అయిపోవచ్చింది. కాదు కృష్ణరాజు, 25 కంపెనీలు కోట్లాది రూపాయల మేరకు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాయి. అదొకటండి. కాదు కృష్ణరాజు గారు, అవన్నీ తర్వాత మళ్ళీ వెళ్దాం. 150 కోట్లు ఇచ్చాము అని చెప్తున్న రాయపాటి రంగారావు గారి వాదనని మీరు నమ్ముతారా? సాంబశివరావు అభిప్రాయం కూడా సంక్షిప్తంగా. నమ్మటం కాదు సార్, నేను మీకు ఇందాక ఇచ్చిన దాంట్లో 2 చెక్ నంబర్లు కూడా చెప్పాను నేను. కంపెనీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన నిధులకు సంబంధించి చెక్ నంబర్లు కూడా చెప్పాను. ఇక నమ్మటం ఏముంది అక్కడ? రైట్, సాంబశివరావు మీరేమంటారు? సార్, కొమరేని గారు, మన గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్టయితే రాయపాటి సాంబశివరావు గారు చాలా సీనియర్ నాయకుడు, అనేక మంది నాయకులను చేసినటువంటి ఒక యూనివర్సిటీ లాంటి వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఐ థింక్ చాలా క్లోజ్, ఒక రకంగా మరి బంధువు కూడా అంటారు, నాకు తెలియదు ఎవరు. అలాంటి రాయపాటి సాంబశివరావు గారు, తెలియదు నాకు, బట్ దట్ దే ఆర్ వెరీ క్లోజ్. చంద్రబాబు నాయుడు గారికి రాయపాటి సాంబశివరావు గారికి రాజకీయంగా కానీ ఇటు అనేక రకాలుగా వాళ్ళైతే క్లోజ్ అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు ఇంత ఆరోపణ చేయటం అంటే ఆషామాషి విషయం కాదు. ఎవరో దారిని వెళ్లే వాళ్ళు చేయటం వేరు, రాయపాటి సాంబశివరావు గారి కుటుంబంలో చేయటం వేరు. రంగారావు గారు అన్న మాటని రాయపాటి సాంబశివరావు గారు కూడా విభేదించలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఎవరు విభేదించలేదు, ఖండించట్లేదు. అంటే ఏంటంటే, మరి రంగారావు గారు అన్నది అది ఆటోమేటిక్ గా ఆ సైలెన్సే ఒక రకంగా ఒప్పుకున్నట్టు అవుతుందా, ఏమన్నా జరిగిందా, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో అనేక రకాలైన మీరు చాలా అనుభవజ్ఞులు కదా. మీరు అప్పుడు పివి నరసింహారావు టైంలో జరిగిన హర్షాద్ మెహతా ఆరోపణ అది పెద్ద సంచలనం అయింది కదా. ఇక్కడ 150 కోట్లు వచ్చినా కూడా ఎందుకు కదలిక లేదు అనేది నా ప్రశ్న. సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఎవరు టేకప్ చేయరా ఇటువంటివి? ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు అంత రిలేటివ్ గా మాట్లాడుతున్నాం సార్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. బంగారు లక్ష్మణ్ గారి కేసులో ₹1,00,000 చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పివి నరసింహారావు గారి దాంట్లో ఇంకోటి ₹1,00,00,000 ఇంపార్టెంట్ అయిపోయింది. గతంలో కూడా ఇక్కడ అనేక సందర్భాల్లో చిన్న చిన్న అమౌంట్స్ కి చాలా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళది అంటే ఆయా రాష్ట్రాల్లో ఆయా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కొంత చొరవ చూపాలి. లేదనుకుంటే కదా ఇన్వెస్టిగేషన్ అంతా వీళ్ళెవరు ఏమి చేయట్లేదు అనుకున్నప్పుడు కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ప్రతిరోజు కోర్టును కూడా మనం సుమోటోగా తీసుకోవాలని ఆశించకూడదేమో. అదే దర్యాప్తు సంస్థలు ఇక్కడ మరి సిఐడి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇది గమనించి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేయాలా నాకు తెలియదు. హూ విల్ టేక్ ఇట్ అప్ నాకు తెలియదు. కానీ ప్రజల్లో మాత్రం డెఫినెట్ గా కొంత సస్పిషన్ క్రియేట్ అయ్యే అవకాశాలు అంటే ఇక్కడ కాదు. రంగారావు గారు ఏమో 150 కోట్ల డబ్బులు తిన్నారని డైరెక్ట్ గా ఆరోపణ చేస్తే దాన్ని కప్పిపుచ్చుతూ ఇవాళ చేతులు ఎత్తేసారని రాశారు. చేతులు ఎత్తేస్తే ఎవరి మీద రాయాలి? కేంద్ర ప్రభుత్వం మీద కదా. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ డయాఫ్రమ్ వాళ్ళ డిజైన్ అని అడగాలి కదా. అది రాయకుండా జగన్ గారి మీద పడి ఏడుస్తారు ఎందుకు వీళ్ళు ఈనాడు వాళ్ళు రోజు? అంటే అదే దురదృష్టం. ఏ విషయాన్నైనా కాంప్రహెన్సివ్ గా మాట్లాడగలిగితే బాగుంటది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ వైపు ఉన్న లేకున్నా ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఏమన్నా లేకున్నా ఉంటే అదేంటి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎడ్యుకేటివ్ గా ఉంటది. అలా కాకుండా ఏదో వన్ సైడ్ గా నీదే తప్పు నాదే గొప్ప అనేది అది నేను ఇందాక అన్నట్టుగా కొమ్మినేని గారు ఇవి ఎంత దూరం వెళ్ళలేవు. ఇలాంటి ఒకవేళ కొంత చెప్పి కొంత చెప్పకుండా చేద్దాం అనుకున్నప్పుడు దానికి తగిన యాంటీడోట్ ఇంకో చోట ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. విచ్ ఇస్ అన్ఫార్చునేట్. సినిమాలో క్లైమాక్స్ ఎప్పుడుకో లాస్ట్ ఈ సినిమా మొత్తం ఇన్ని రేళ్లు కూడా హీరో కష్టపడతాడు, జైల్లో పడతాడు, నానా ఇబ్బందులు పడతాడు.
ఫైనల్కి వచ్చేసరికి అప్పుడు సక్సెస్. అట్లా ఉంది, జీవితాలు వెళ్ళిపోతున్నాయండి. కానీ ఇట్లాంటి దుర్మార్గులు, అవినీతి పరులు, అరాచక శక్తులేమో ఇష్టారాజ్యంగా ఇలా అన్నిటినీ కూడా ఉపయోగించుకొని ఆయన చెప్పినట్టు ఈ టెక్నికల్ పాయింట్స్ అన్ని ఉపయోగించుకొని అతి దారుణంగా వ్యవస్థలను మోసం చేస్తున్నారండి. ఆఖరి కోర్టులను కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఈనాడు వారు డైరెక్ట్ గా చేతులు ఎత్తేసారని పచ్చి అబద్ధం రాశారు. ఇప్పుడు ఈనాడు వాడు ఎంత దొంగ అందరికీ తెలుసు కదండి. ఎన్ని కేసుల్లో అతను మేనేజ్ చేసుకుని బయటకు వచ్చాడండి. ఎన్ని కేసులండి. ఏబీకే వేసిన కేసు ఉంది, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసులు ఉన్నాయి. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసి సుప్రీంకోర్టుకి వేశారు కదండి. మళ్ళీ అక్కడి నుంచి సారీ ఏమనుకోదు సాంబశివరావు గారు, మళ్ళీ అక్కడి నుంచి బీజేపీ పెద్దలు పంపిస్తారు ఆయన దగ్గరికి, రాయబారం పంపిస్తారు ఆదాని లాంటి వాళ్ళని. ఏం చెప్పాలండి, ఆదాని కాదు స్వయంగా పార్టీ అధ్యక్షుడే వచ్చి కలిశారండి. ఎట్లాగండి అవినీతి ఎలా కంట్రోల్ అవుతుందో చెప్పండి. కాదు డైరెక్ట్ గా అలా చెప్పారు, బెయిల్ కూడా ఆయనే హోంమంత్రి ఇప్పిస్తాడని చెప్పేశారు కదా. అలాగే లోకేష్ నేమో మీ అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ కలుస్తారు. ఓ పక్క లోకేష్ కూడా నిందితుడే కదండి. ఇన్ని కేసులున్న వ్యక్తులను మీరు కలుస్తారు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాకు అమిత్ షా గారు హామీ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి అని అడిగారు. ఇంత దారుణంగా ఒకవేళ ఆయన చెప్పారో లేదో, ఇలా చెప్పినప్పుడు మీరు వెంటనే ఎవరైనా రెస్పాండ్ అయ్యారండి, ఖండించారా కనీసం? అప్పుడు అందువల్ల బీజేపీది కూడా తప్పు వస్తా ఉంది కదండి. ఇప్పుడు ఎలిగేషన్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేయమని కాదు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అన్ని రకాల హోమ్ మినిస్టర్ ఎలా కలుస్తారండి? కాదు వెళ్ళిందని కూడా హోమ్ మినిస్టర్ అడుగుతారండి. అంతకంటే ఘోరం ఉంటుంది. అలాంటి రాతలు రాసుకోవడం వల్ల ఉపయోగం లేదని చెప్తున్నాను. పైగా కాదండి, అన్ని కేసులు ఉన్నటువంటి చంద్రబాబుని సపోర్ట్ చేసి ఆమెకేమో అధ్యక్షురాలుగా ఇచ్చారు మీరు, రాష్ట్ర అధ్యక్షురాలు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మీరేం అదేండి రంగారావు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈ రోజు అందరూ బయటకు వస్తున్నారు దెబ్బతిన్న వాళ్ళను. మొన్ననే కేసుని నాని 2,000 కోట్లు నష్టపరిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడండి. అదేవిధంగా కుటుంబంలో చిచ్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు అని. వీళ్ళంతా బాధితులే కదండి. ఈ రోజు రంగారావు కూడా అదే ఆవేదన, తప్పులు పాలై వీళ్ళు ఈ రోజు 150 కోట్లు అంటే మరి తమాషా. 150 కోట్లు అండి. అవినీతిని అంకుశంతో పొడవాలని చెప్పి 8 రోజులు రాసిన రామోజీ గారు ఒక్కలేని రాయలేదు దాని మీద. అతను కూడా అవినీతి పరుడే కదండి. ఒక్కసారి అతను కుంభకోణం బయటికి లాగితేనండి అతనికి ఉన్నటువంటి ఇప్పుడు మార్గదర్శి కానీ ఫైనాన్స్ కంపెనీలు తీయండి, ఎంత బ్లాక్ మనీ ఉందో మాకు తెలుసండి అది. ఎందుకంటే ఈ చాలా మంది ఆ రోజుల్లో ఐఏఎస్లు ఐపీఎస్ చంద్రబాబు డబ్బే చాలా ఉందండి అందులో. అవన్నీ ఇంతవరకు బయట పెట్టట్లేదు వాళ్ళు. రాజు గారు, సాంబశివరావు గారు, మంత్రి అంబటి రాంబాబు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.